చిల్లకూరు మండల కేంద్రంలోని డానియల్ చిల్డ్రన్ హోంలో బిర్యానీ తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి దాతలు అందజేసిన బిర్యానీని నేడు ఉదయం తిని పాఠశాలకు వెళ్లిన 13 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం చిల్లకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరు విద్యార్థులను గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసిన అనంతరం విద్యార్థులు కోలుకున్నారు. ఈ క్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీతా కుమారి, చిల్లకూరు తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు విద్యార్థులను పరామర్శించి విద్యార్థులకు ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టడంతో విద్యార్థులు కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆహారాన్ని పరిశీలించకుండా విద్యార్థులకు అల్పాహారంగా ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చిల్డ్రన్ హోం నిర్వాహకుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫంక్షన్ నుంచి వచ్చాను. అనాథ అనాథ హాస్టల్ అయితే ఫంక్షన్లో దాన్ని రాత్రి కూడా తెచ్చారు. దాన్ని తెల్లవారి వెళ్ళిపోతారు. నైట్ పెట్టారు, తెల్లవారు దానికంటే కొద్దిగా జాగ్రత్త